వెల్కమ్ టు దండోర మీడియా. నేను మీకు కానీ గత కొన్ని వారాలుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నటువంటి విషయం ఏంటంటే మల్లికార్జున ముత్య అలియాస్ అప్పాజీ. అసలు ఎవరి మల్లికార్జున ముత్య? ఒక మనిషి తన దగ్గరికి వెళ్తేనే ఆయన పేరు, ఆయన ఫోన్ నెంబరు, ఆయన తల్లిదండ్రుల విషయాలు, అదేవిధంగా ఆయనకి ఎంతమంది శత్రువులు ఉన్నారు, వాళ్ళు మిమ్మల్ని ఏం చేయబోతున్నారు, మీరు భవిష్యత్తులో ఎలా ఉండాలి, ఈ విషయాలన్నీ ఎలా చెప్పగలుగుతున్నాడు? ఆయన దగ్గర ఏ మంత్రం ఉంది, ఆయన వెనకాల ఉన్న మాయ ఏమిటి, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చాలామంది జర్నలిస్టులు కానీ యూట్యూబర్స్ కానీ చేస్తూనే ఉన్నారు. కానీ ఎవరికి అంతు చిక్కడం లేదు. ఎలా చెప్పగలుగుతున్నాడు? ఆయన వయసు చూస్తే 23 సంవత్సరాలు. ఒక మనిషికి అర్థం కాని విధంగా ఒక మనిషిని చూస్తేనే ఆయన ఎక్కడి నుంచి వచ్చారు, ఆయన గత విషయాలు ఏమిటి, ఆయన చేసిన తప్పులు ఏమిటి, ఆయన పర్సనల్ విషయాలు ఏమిటి, ఇవన్నీ ఎలా చెప్పగలుగుతున్నారు? కొంతమంది మేధావులు కానీ పండితులు కానీ సనాతన ధర్మంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప పండితులు కానీ ఏమంటున్నారంటే ఇది ఒక రకమైన సాధనలు చేయడం ద్వారా ఇటువంటి సిద్ధులు కొన్ని వర్తిస్తాయి, ఆ సిద్ధుల కారణంగానే ఈయనకు ఆ బలం వచ్చింది, చెప్పగలుగుతున్నారు అని చెప్పేసి అంటున్నారు. కొంతమంది అయితే ఇదంతా ఫేకు, ఈయన చాలా ఫేక్గా వ్యవహరిస్తున్నారు, రాజకీయ పార్టీ వెనకాల ఉండి కొంతమంది బాబాలను ఫేమస్ చేయడంతో పాటు ఇది కూడా ఒక రాజకీయ కుట్ర కోణంగా తీసుకెళ్తున్నారు అనేటువంటి విషయాన్ని బలంగా చెప్తున్నారు. కానీ నిజంగా అక్కడికి వెళ్ళినటువంటి భక్తులు కానీ సామాన్య ప్రజలు కానీ లేదు మల్లికార్జున ముత్య గారు కలియుగ దైవంతో సమానము అనేటువంటి అంశాన్ని చర్చ ముందుకు తీసుకొస్తున్నారు. అసలు కలియుగ దైవానికి సమానం అనేటువంటి మాట ఎంతవరకు పోతుందంటే మానవ రూపంలో ఉన్నటువంటి మానవ మాతృలు ఎవరైనా సరే దైవానికి సంబంధం లేదు, ఏదో ఒక తెలియని శక్తి మాత్రమే ఈ ప్రపంచాన్ని ఈ విశ్వాన్ని నడిపిస్తుందని నమ్మి మానవులు దైవంగా కొలుచుకొని ముందుకు సాగుతున్నారు. అటువంటి తరుణంలో కొంతమంది ఇటువంటి మల్లికార్జున ముత్య అప్పాజీ గారిని కానీ కొంతమంది బాబాలను కానీ వీళ్ళే కలియుగ దైవం అని చెప్పి ఈ అంశాన్ని లేవనెత్తుతున్నారు. కనుక సోషల్ మీడియాలో ఇటువంటి ఎందరో బాబాలు, ఎందరో పండితులు చాలామంది వచ్చారు. అంతెందుకు మొన్నటికి మొన్న కుంభమేళాలో ఫేమస్ అయినటువంటి మోనాలిసా చూసుకుందాం. కచ్చా బాదం పాడి ఫేమస్ అయినటువంటి సింగర్ ఏదో పల్లెలు అమ్ముకొని బఠానీలు అమ్ముకొని ఫేమస్ అయినటువంటి ఆయనని ఫేమస్ చేశారు. ఆయనని కూడా సోషల్ మీడియాలో ట్రోల్ చేసి గొప్ప ఫేమస్ చేశారు. కర్నూలులో హైదరాబాద్లో కుమారి అంటే అని చెప్పేసి ఐకాన్ సిటీ దగ్గర హైటెక్ సిటీ దగ్గర వంట వండుకునేటువంటి ఆమెను కూడా ఫేమస్ చేసి ఇప్పుడు మళ్ళీ ఆమె తిరిగి వంట వండుకునే కాడికే వచ్చేసింది. ఇలా సోషల్ మీడియాలో ఎందరో చాలామంది హైప్ ఎదిగి వాళ్ళకు చాలా ఫేమస్ వచ్చి తర్వాత వాళ్ళు కరెక్టా కాదా అనేటువంటి నిర్ణయం మనకు సోషల్ మీడియా నుంచే వస్తుంది. కాబట్టి మల్లికార్జున ముత్య అలియాస్ అప్పాజీ ఎవరనేది వేచి చూద్దాం.